మన నరకోత్తారక క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానంలో నేటికి జ్యేష్ఠ శుద్ధ దశమి పురస్కరించుకొని 3 సంవత్సరాలు పూర్తిగా ఉన్న సందర్భంలో ఈ యొక్క రాజగోపురం 12 జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠములు కూడా దివ్య బాహ్య ప్రతిష్ఠ చేసుకున్నటువంటి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న శుభ సందర్భంలో తృతీయ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఈరోజు 12 జ్యోతిర్లింగాలకి అష్టాదశ శక్తిపీఠాలకి సరస్వతీదేవికి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మానసాదేవి పరివార దేవతలందరికీ కూడా ఈ రోజున ప్రదోషకాల సమయంలో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార విభూతి గంధం పసుపు కుంకుమ సెంటు పన్నీరు ఇత్యాది సుగంధ ద్రవ్యాల దేవుడు అభిషేక పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. అలాగే తదుపరి 365 ఒత్తులతో దీపారాధన కార్యక్రమం ధూప దీప నివేదన మతపుష్పం కూడా ఈ పూట మనం పూర్తి చేసుకున్నాం. అనగా బుధవారం నాడు సాయంకాలం మనం పూర్తి చేసుకున్నాం. రేపు గురువారం అనగా దశపాపహర దశమి అని మనం పండుగ జరుపుకుంటూ ఉంటాం. అలా మన వార్షికోత్సవంలో భాగంగా రేపు ఉదయం పూట మన క్షేత్రంలో స్వామివారికి 108 కలశములతో 108 రకాల ద్రవ్యములతో స్వామివారికి ఉదయం పూట అభిషేక పూజా కార్యక్రమం, తదుపరి అలంకారం, తర్వాత సర్వదేవతల యొక్క హవనములు యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా బ్రహ్మశ్రీ మాడుగుల నాగభణి శర్మ గారి చేత మన యొక్క క్షేత్ర స్థల పురాణాన్ని ప్రసంగంగా ఇవ్వబడుతుంది. అలాగే మన భావితరాలకి విద్యార్థులందరికీ కూడా చక్కటి విద్యను అందించే సరస్వతీదేవి యొక్క కృపాకటాక్షాలు అందరికీ కూడా అందించడం కోసం వారు ఎంతో దూరం నుంచి మన క్షేత్రానికి రావడం జరుగుతుంది. మరి వారి యొక్క స్వహస్తములతో 4 మీద బీజాక్షరాలు అనేటువంటివి రాయడం గ్రహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. అలాగే ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలు అష్టాశక్తి పీఠాలు రాజగోపురం కూడా నిర్మించినటువంటి దాతలు మండవ రవీంద్ర గారి దంపతులు, అలాగే వారి నాన్నగారు కృష్ణారావు గారు సుశీల గారి దంపతులు. మరి వీరందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామి వారి ఆశీస్సులు మనతో పాటు మీకు కూడా ఎల్లప్పుడూ కూడా భగవంతుడు అందజేయాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు.